మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కొంతమందిలో ఉన్న టాలెంట్ని గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తుంది. దాంట్లో అత్యున్నత పురస్కారం మన భారతదేశంలోనే మొట్టమొదటిది భారతరత్న అవార్డు. ఇది ప్రతి సంవత్సరం ముగ్గురికి ఇస్తారు. దాంట్లో రెండవ స్థానం పద్మవిభూషణ్ అవార్డు. ఇది 7గురికి ఇస్తారు. మూడవ స్థానం పద్మభూషణ్ అవార్డు. ఇది 10 మందికి ఇస్తారు. నాలుగవ స్థానం పద్మశ్రీ అవార్డు. ఇది 102 మందికి ఇస్తారు. ఐదవ స్థానం పరమవీర చక్ర అవార్డు. ఈ పరమవీర్ చక్ర అవార్డు ఇండియా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి ఇస్తారు. మొన్న మధ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఈయనకు కళారంగానికి సంబంధించిన విశేష సేవలకు గాను ఈ అవార్డు వరించింది. అయితే ఈ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు వచ్చిన వారికి ఏమైనా నగదు అమౌంట్ ఇస్తారా, అలాగే ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తారా అనే దాని గురించి చాలామందికి సందేహం వచ్చింది. ఆ సందేహం గురించే ఈరోజు వీడియో చేస్తున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పద్మ అవార్డులు వచ్చిన వారికి వీళ్ళకి ఎలాంటి డబ్బులు కానీ నగదు కానీ ఇవ్వరు. అలాగే ప్రయాణాల్లో కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వరు. వీరు నేరుగా రాష్ట్రపతిని కలిసే అవకాశం మాత్రం ఉంటుంది. ఇకపోతే భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు వచ్చిన వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారంటే, ప్రధానమంత్రికి ఎంతైతే శాలరీ వస్తుందో అంత అమౌంట్ ప్రతి నెల వీళ్ళకి పింఛన్ రూపంలో ఇస్తారు. అలాగే ఈ అవార్డు గెలుచుకున్న వారికి వారు కావాలంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు. జీవితం మొత్తం ఇండియా అంతా తిరగడానికి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్స్ ఫ్రీగా ఇస్తారు. ఈ అవార్డు గెలుచుకున్న వారికి వారు పార్లమెంట్ సమావేశాలు కూడా అటెండ్ అవ్వచ్చు. వారికి వివిఐపి స్టేటస్ కూడా ఇస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి రిసీవ్ చేసుకుంటారు. వారు ఏ దేశానికి వెళ్ళినా ప్రత్యేక అతిథిగా చూసుకుంటారు. అలాగే వారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్, అంటే వీళ్ళకి సపరేట్ కలర్ ఉంటుంది పాస్పోర్టు, ఆ పాస్పోర్ట్ ఇస్తారు. ఇకపోతే ఈ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రమోషన్స్ చేసుకోకూడదు. అంటే పేరు ముందు కంటిన్యూగా పద్మశ్రీ అని చెప్పి రాసుకోవడం, పద్మవిభూషణ్ అని చెప్పి రాసుకోవడం వీళ్ళంతకు వీళ్ళు చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఈ అవార్డులను గవర్నమెంట్ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళు చేసిన సేవలకు గాను వీళ్ళను గుర్తించి వీళ్ళకు ఒక స్పెషల్ స్టేటస్ కల్పిస్తుంది. వీళ్ళు మనకు గెస్ట్ లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళని గౌరవించుకోవడం ఎంతో అవసరం కూడా మన దేశానికి. అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా కూడా దేశం మనని గుర్తించి ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తుందంటే అంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? అంతే కదా ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. జై హింద్, జై భారత్.